సోషల్ మీడియాతో పాటు క్రికెట్ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఆస్ట్రేలియా కెప్టెన్ తో పాటు ఆ జట్టు డేంజరస్ బ్యాటర్ కు ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీ భారీ మొత్తం ఆఫర్ చేసిందని, అందుకోసం ఓ షరతు విధించినట్లు కథనాలు వస్తున్నాయి. ఇంతగా ఆటగాళ్ళు ఎవరు, ఆఫర్ ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు సారథి ప్యాట్ కమిన్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ కు ఐపీఎల్ కు చెందిన ఓ ఫ్రాంచైజీ 58 కోట్లు అంటే $10 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ చొప్పున ఇచ్చేందుకు ఆఫర్ చేసింది. అయితే ఆ మొత్తం అందుకోవాలంటే ముందు ఆస్ట్రేలియా క్రికెట్ నుంచి బయటికి రావాల్సి ఉంది. కేవలం ఐపీఎల్ లో మాత్రమే కాకుండా తమ ఫ్రాంచైజీ చెందిన జట్ల తరపున ఇతర టీ20 లీగుల్లోనూ ఆడాల్సి ఉంది. జాతీయ జట్టు తరపున ఆడకుండా ఫ్రాంచైజీకి వస్తున్నందుకే ఇంత భారీ మొత్తం చెల్లించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఏడాది పొడవున లీగులు ఉండడంతో ఫ్రాంచైజీకి ఆ ధర బాగానే వర్కౌట్ అవుతుందనేది క్రికెట్ వర్గాల అంచనా. అయితే వారిద్దరు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా, రాష్ట్రాల క్రికెట్ సంఘాలు, ప్లేయర్లు యూనియన్ లోనూ చర్చించాల్సి ఉంది. ఇప్పటి వరకు ఎంత వస్తుందంటే ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్యాట్ కమిన్స్ ను ఏడాదికి 18 కోట్లకు రిటైన్ చేసుకుంది. ప్రస్తుతం అతడే ఎస్ఆర్హెచ్ కెప్టెన్ అనే సంగతి తెలిసింది. ఇక క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి సంవత్సరానికి కాంట్రాక్ట్ రూపంలో 8.74 కోట్లు వస్తాయి. ప్రస్తుతం అతడు టెస్టు వన్డేలకు సారథిగా ఉన్నాడు. తమ జాతీయ బోర్డు నుంచి అన్ని కలుపుకొని 17.50 కోట్ల వరకు వస్తాయి. ఇతర ఫ్రాంచైజీల్లోనూ ఆడినప్పటికీ ఇంత మొత్తం రాదు. ఐపీఎల్ తో వచ్చే ఆదాయం కలిపి సుమారు 35 నుంచి 40 కోట్ల వరకు అందుతాయి.